కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వని తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం కేసీఆర్ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రం పాలిట కాంగ్రెస్ విలన్లా తయారైందని ఆరోపించారు. తలసరి ఆదాయం సహా ఎన్నో అంశాల్లో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు. కాదని బీజేపీ కాంగ్రెస్ నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కేటీఆర్. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమీ అనుమానం ఎవరికి అవసరం లేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గర్ డిజాస్టర్. SOTR is down. State owned tax revenue is down. Registration revenue is down. GST growth rate is down. Vehicle sales revenue down. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. మీకు తెలుసు అదేందో? ఎక్సైజ్. మందు గమనం ఒక్కటే జోరు మీద ఉంది. మందగమనం, మిగతాదంతా మందగమనం. ఇవాళ విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదం ఏమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అప్పులు చేయడంలో మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 50% టైం అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 4 లక్షల కోట్ల అప్పు చేసింది ఇప్పటికి. మేము మొత్తం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి చేసిన అప్పు 4 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో. ఏం చేశారు మరి? 4 లక్షల కోట్ల అప్పు చేసి రైతు బంధు ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు, 100 రోజుల్లో ఇచ్చినావా? తెలంగాణకు మళ్ళీ ముప్పు పొంచి ఉంది. కాంగ్రెసు ఇవాళ ఎట్లా తయారైందంటే, ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకొని ఇవాళ కాళ్ళు పట్టుకున్నా ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం, రైతు డిస్కమ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా?